పూరా లోకల్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పెద్ద ప్రమాదమే చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో సొరంగం లోపల 8 మంది చిక్కుకోగా పలువురు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. మొదటి షిఫ్ట్ లో దాదాపు 40 మంది వరకు సొరంగంలోని పని ప్రదేశానికి చేరుకుని పనులకు సిద్ధమవుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడ ఇంజనీర్లు చెబుతున్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ ఇంజనీర్లను సిద్ధం చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సీఎంకు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. సహకారానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఈ ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొన్నాళ్లుగా పైకప్పు నుంచి లీకేజీలు ఉన్నాయని, నీటి లీకేజీలు కొనసాగుతుండగా మట్టి కూడా ఉబికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయని అక్కడ చూసిన వారు చెబుతున్నారు. పని ప్రదేశం నుంచి వెనక్కి దాదాపు 10 సీసీ బ్లాకులు కూలిపోవడంతో 100 మీటర్ల మేర నీరు, మట్టి కూరుకుపోయిందన్నారు. BM-కు సమీపంలోనే పనులు చేస్తున్న 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు అందులో చిక్కుకుపోయారని ఇంజనీర్ వర్గాలు తెలిపాయి.